రకరకాల రామాయణాలు మనకి వస్తూనే ఉన్నాయి. కొన్ని ఇప్పటి జనరేషన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొత్త అంశాలు, ఎక్కడ ఎవరికి అర్థం కాని అంశాలు, అంటే దేవుణ్ణి కూడా కొంత వేరే రకంగా చూపించేటటువంటి అంశాలన్నీ కూడా చేరుస్తూ రకరకాల రామాయణాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కదా. వీటిని అసలు మనం ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి? అటువంటి రామాయణాలకు మీరు ఇచ్చేటటువంటి సమాధానం అంటే నేను కొంచెం కోపిష్టవాడిని. సిద్ధాంతుల్లోనే అత్యంత ఆవేశపూరితమైన వాళ్ళలో నేను కూడా ఒకడిని ఎప్పుడు భావిస్తుంటాను. ఎందుకంటే దేనికి బాధ కలిగించినా, దేనిని ఏమన్నా మాకు కోపం రాదు, మమ్మల్ని కొట్టినా కోపం రాదు. భగవంతుడి విషయంలోకో, వేదం జోలికో, సనాతన ధర్మం జోలికో ఎవరైనా వెళ్తే కనుక తప్పనిసరిగా మేము బాధపడటం, ఆవేశపడడం జరుగుతూ ఉంటుంది. రైట్. మనం కంటిన్యూ చేద్దాం. మనకి బాలరాముడి దర్శనం ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద దొరుకుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కొనసాగుతున్నారు. ఆ బాలరాముడి దర్శనం, ఆ దివ్య మంగళ రూపం ఇప్పుడే మనకి దర్శనమిచ్చింది ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద. ఒక పక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంటే, మరో పక్క అయోధ్య ఆలయం మీద హెలికాప్టర్ ద్వారా పూల వర్షం అయితే కురిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. అదిగో బాలరాముడి దివ్య రూపం మనకు కనిపిస్తుంది. కోదండ రాముడై, బాలరాముడై, 5 ఏళ్ల బాలుడై ఆ రాముడు మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభఫలావాప్తిరస్తు. శుభం భూయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు దాకా మనం రాముడి ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ రాముడు ఎలా ఉంటారు అనేది మనం చూస్తాం. కానీ మనం చూసిన ఫోటోల కంటే చాలా సుందరంగా, చాలా అందంగా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనం చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. ఆయన ఇప్పటివరకు కూడా పూజా క్రతువులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన అక్కడ మంత్ర పుష్పాన్ని కూడా ఆ బాలరాముడికి, రామ్లల్లాకు సమర్పిస్తున్నటువంటి ప్రధాన పూజ, మొట్టమొదటి పూజ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత మొట్టమొదటి పూజ అక్కడ జరుగుతుందండి. శ్రీ రఘురామ చారు తులసీదళధామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషోర్ణవోత్తరక నామ భద్రగిరి దాశరథి అయోధ్యాగిరి దాశరథి కరుణాపయోనిధి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే నినాదాలతో అయోధ్య మొత్తం పులకించిపోతుంది. ఇదే రామనామం భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. గురువుగారు, మీ నోటి ద్వారా నేను చెప్పేదానికంటే కూడా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని కాస్త వర్ణించండి. అసలు అద్భుతం. ఆ నేత్రాలు చూడండి, ఎటువంటి మీన నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామి ఆ మనోనేత్రంతో మన ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న మనందరినీ కూడా ఆయన తన మనోనేత్రంతో చూస్తున్నాడు. మనం కనిపించే ఆ దివ్య మంగళ స్వరూపము 51 అంగుళాల స్వరూపం ఎంత అద్భుతం. 5, 1, 6 అంటే 6 సంఖ్య సాధన తార, సాధించేటటువంటి సంఖ్య. ఈ యొక్క విగ్రహాన్ని ఏదైతే ప్రతిష్ఠించినటువంటి సమయం ఉందో, ఆ విగ్రహం యొక్క ప్రమాణం ఉందో, అది కూడా సాధనంలో చేశారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ సమయంలో జరిగినటువంటి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కొలతలు కూడా మన భారతదేశం అత్యున్నత శిఖరాలని అధిరోహిస్తుంది అని చెప్పడానికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఆహా, కిరీటం చూడండి, మణులతో విరాజిల్లుతున్నటువంటి ఆ కిరీటాన్ని, ఆ శోభని, ఆ శోభలో యొక్క చుట్టుపక్కల నిలబడి ఉన్న వాళ్ళ మీద కూడా ఆ శోభల యొక్క కాంతి కూడా మనకి కనబడుతుంది. ఆహా, కృష్ణశిల చూసారా, ఏదైతే లైట్ వేస్తే మామూలుగా ఏదో రిఫ్లెక్షన్ వచ్చేటువంటి కాంతి మనకు కనబడే విధంగా ఎటువంటి లైట్ లేకుండా ఆ యొక్క కృష్ణశిలలో ఆ చంద్రమోముతో విలసిల్లుతున్నటువంటి ఆ రాముని ఎంత గొప్ప విగ్రహము, ఎంత గొప్ప శిల్పి, ఎంత గొప్ప ప్రతిష్ట, ఎంత గొప్ప అవకాశము, మన జన్మ ఎంత గొప్పదనం అండి. అదృష్టవంతులం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం, తరించడం. చూడండి, తులసీమాల వేశారు,
ఎంత అదృష్టం మనకంత. అందుకే అన్నారు కదా, ఈ ఇందాక చెప్పిన శ్లోకంలో చెప్పాను కదా, శ్రీ రఘురామ చారు తులసీదళదామ, తులసీ దళాలను ధరించి ఉంటాడట మెడలో ఆయన. చూడండి, ఆహా, ఒక్కసారి చూస్తే గురుగారు ఆ కిరీటం కానీ ఆ మోము కానీ ఆయన నిలబడడం కానీ బాల రాకుమారుడు, ఒక రాకుమారుడు ఏ రకంగా అయితే అక్కడ నుంచి ఉంటారు ఉంటారో ఒక రాకుమారుడు, ఆ కిరీటం అదంతా కూడా ఆయన అట్లే మనకి కనిపిస్తున్నారు. నిజంగా భారతదేశానికి యువరాజు వచ్చేసాడండి. మనకి అవకాశం లేదు ఇంకా వేరే. ఇప్పుడు ధర్మ సంస్థాపన జరిగి తెరవాల్సిందే. చిరునవ్వులు చిందిస్తూ ఆ నవ్వుతూ అందరినీ కూడా తిలకిస్తూ, నేను వచ్చేసా మీ అందరినీ దీవించడానికి, ఇన్నాళ్ళు నా కోసం ఎదురు చూశారు కదా, ఇన్నేళ్లుగా నా కోసం పరితపించారుగా, నేను వచ్చేసా, ఇక నేను మీ ముందు ఉంటానంటూ కూడా ఆ రాముడు మనకు చెబుతున్నట్టు ఆ మోము మనకి కనిపిస్తుంది కదా. ఇక ఆ పాద పద్మాలు ఒక్కసారి ఆ పాద పద్మాలు, ఆ శిల్పి యొక్క నేర్పరితనం, ఆ శిల్పి అరుణ్ యోగిరాజ్ మైసూర్ నుంచి ఆయన శిల్పి గారు 5 సంవత్సరాల బాలుడికి ఎటువంటి లేలేత నునుపు బుగ్గులు ఉంటాయో, ఎటువంటి సౌందర్యం ఉంటుందో, ఎటువంటి శుతిమెత్తనతనం ఉంటుందో, పాదాలు ఎంత మెత్తగా ఉంటాయో, పాదాల యొక్క ఆకృతి ఎలా ఉంటుందో అంత వివరంగా ఆయన ఆ శిల్పి యొక్క గొప్పతనం, ఆ కళా నైపుణ్యము, దాంట్లో జీవం, వేళ్ళు చూడండి ఎంత ఆ పాదాల యొక్క వేళ్ళు ఎంత కాంతివంతంగా, ఎంత శుతిమెత్తగా ఉన్నటువంటి స్వామి. అంటే సాధారణంగా విగ్రహం కాబట్టి ఎత్తుకోలేం కాబట్టి, కానీ ఎత్తుకొని ముద్దాడదామా అన్నంతటువంటి ఆ యొక్క అభయహస్తం చూడండి. ఆ అభయహస్తంలో స్వామివారి యొక్క బాణము, ఆ బాణాన్ని పట్టుకున్నటువంటి స్వామి. అంటే ఎవరైనా సరే గనక శిష్టరక్షణకి ఏదన్నా గనక లోపాన్ని తెస్తే, దుష్టులు గనక అవతరించినట్లయితే నేనున్నాను అనుకుంటూ ధనుర్బాణాలు పట్టుకున్నటువంటి బాలరాముడు. అటువంటి బాలరాముడి యొక్క దర్శనం మన యొక్క పాప నాశనం అని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అయ్యా, మనం ఇక్కడి నుంచే నమస్కారం పెట్టుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ యొక్క ఈ ప్రైమ్ 9 ఛానల్ వారికి నేను జీవితాంతం నడపడి ఉంటానండి. ఎందుకు అంటే నేను మహాయితో 54 ఇంచుల టీవీలో చూసేవాడినేమో, ఇవాళ మీ లైవ్ ప్రోగ్రాంలో కూర్చొని రాముల వారి గురించి ఇన్నిసార్లు రామ రామ అంటూ మాట్లాడటం, కన్నులారగా మీ స్క్రీను పెద్ద బిగ్ స్క్రీన్లో ఆ స్వామివారి యొక్క విగ్రహాన్ని, ఆ మూర్తిని, ఆ ప్రతిమని నాకు చూపించి నిజంగా నా పాపాలు ఏమన్నా ఉంటే కనుక పరిహారం అయ్యేలా మీ ప్రైమ్ 9 మాకు అవకాశం కల్పించింది. కాబట్టి మీరు, మీ యాజమాన్యం, మీ సేవకులు ఎవరైతే పనిచేసే వాళ్ళన్నారో అందరూ కూడా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క సమయంలో నేను మనసావాచాక్రమణ ఆ రాముల వారిని కోరుకుంటున్నానండి. అలాగే గురుగారు, మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిష్ఠించినటువంటి ఆ రాముడి, బాలరాముడి విగ్రహం కిందే, అలాగే గతంలో అక్కడ ఉద్భవించినటువంటి, స్వయంభూగా ఉద్భవించినటువంటి రామ్లల్ల విగ్రహాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి. ఆ విగ్రహాలకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజాక్రతువును కూడా కంప్లీట్ చేశారు. మొత్తం ఒకసారి ఆ రామ్లల్ల గతంలో ఉద్భవించినటువంటి విగ్రహాలు, అంటే నేను ఇక్కడ పుట్టాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేందుకు స్వామి ఉద్భవించినటువంటి ఆ విగ్రహ రూపం గురించి కూడా కొంత వర్ణన. అంటే రామ్లల్లా విగ్రహానికి సంబంధించి 4-5 అంగుళాలు అని చెప్పడం జరిగింది. దానికి ఏమిటంటే ఆ రోజున ప్రత్యేకంగా కాదు, రాముల వారు ఇక్కడ నేను నా స్థలాన్ని నేను ఆక్రమించాలి, నా స్థలం నాదే, ఆక్రమణను కూడా ఉపయోగించకూడదేమో మన పదప్రయోగం, ఆయనదే స్థలం. నిజమే, వాస్తవానికి అది నేను వెనక్కి తీసుకున్నా. ఆ పదాన్ని ఆక్రమణ కాదు, అంటే నా స్థలాన్ని ఆక్రమించిన వారిని దునిమాడి నేను మళ్ళీ నా స్థలంలోకి నేను వెళ్ళాలి అన్న మనసంకల్పంతో అయి ఉండొచ్చు బహుశా. ఆ పదం కరెక్టే. ఏదైతే స్వామివారి యొక్క సంకల్పంతో వెళ్ళినటువంటి మూర్తి మీరు చెప్పిన రామ్లల్లా విగ్రహం, ఇది దాన్ని తీయకూడదు అన్నటువంటి సంకల్పం కూడా గొప్ప విశేషం. ఎందుకంటే ఆ మహర్షులు, మహానుభావులు ఎవరో పెట్టుంటారు అక్కడ, ప్రతిష్ఠించుంటారు. మరి వారి యొక్క హస్తవాసి వలనేమో ఇంత అదృష్టము, మహద్భాగ్యం మనకు కలిగి ఉండొచ్చు కదా. కాబట్టి దాన్ని కూడా అక్కడ పూజ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా తీయలేదు. అది కూడా మన పూర్వజన్మ సుకృతమే. ఎంతటి వారైనా సరే రామదాసులేనండి. ఎవరో ఒక ఆయన చెప్పారు, ఎంత వారనైనా కాంతదాసులే. కాంత కాదు, కాంతిదాసులు. ఆ కాంతి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ధర్మం ఉంటుందో